హాయ్ వ్యూవర్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత ఆయన స్పీచ్ను చూస్తూ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి క్లారిటీ ఈరోజు బహుశా ఏ రాజకీయ నాయకుడికి లేదండి. ఆయనని టచ్ చేసిన పాయింట్లు ఏ రేంజ్లో ఉన్నాయంటే, పవన్న గనక ఇంకెవరైనా సరే ఉదయం చెగువేరా, మధ్యాహ్నం సనాధర్మం, సాయంత్రం గుండు కొట్టించుకొని ఇంటికి వెళ్తాడు, ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, తాటితీ సారేశాడు. ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది, వైసీపీ అన్నది నాకు తెలిసి ఇక చరిత్రలో మిగిలిపోయింది. ఇంక అంతే. ఏ రకంగా ఒకే ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఇక ఆ తర్వాత పాత్రానికి పోయిందని. జగన్మోహన్ రెడ్డి రేపు ఆయన పులివెందు నుంచి పోటీ చేస్తాడా, లేదన్నప్పుడు స్టేట్లకి ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తాడనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అతను అడ్రస్ గల్లంతే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహం ఉంది, త్రిశూలి వ్యూహం. త్రిశూలి వ్యూహానికి సంబంధించి ఏం చెప్పినాడు, శివుని యొక్క త్రిశూలం అన్నది ఏంటి, శక్తికి, ధర్మానికి, సహనానికి ప్రతీక. అది ఈరోజు మనం కూడా అలాగే ముందుకెళ్ళాలని చెప్పేసి అతను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూశారు. సింప్లీ సూపర్. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అసలు ఏం కావాలి, కార్యకర్తలు సరిపోద్దా, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడ ఒక పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న వీధి నుంచి కూడా ఆ పార్టీ అన్నప్పుడు అరే పలానా మనిషి అన్న వాళ్ళు గుర్తు రావాలి. అలా ఈరోజు జనసేనకు సంబంధించి రేపు దసరా నుంచి త్రిశూల వ్యూహంలో భాగంగా ఒక ఊరిలో, ఒక వీధిలో కూడా జనసేనకు సంబంధించి ఒక వ్యక్తి అక్కడ కనిపించాలి. ఏ రకంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అవి పార్టీ దృష్టికి తీసుకొచ్చే విధంగా, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా. మరీ ముఖ్యంగా స్త్రీలు అన్నవాళ్ళు వీర వనితలు కదా మన వాళ్ళు చెప్పింది జనసేనకు సంబంధించి. సో వీర సైనికులలో వీర వనితలటువంటి ఈ స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యం. 33% రిజర్వేషన్ అన్నది ఏదైతే ఉన్నదో దాన్ని అక్షరాల మనం ఇద్దామన్నట్టుగా పార్టీ పదవులలో కానీ, రేపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలకమైన పొజిషన్స్లో కానీ మొత్తంగా స్త్రీలకు అగ్రతాంబూలం. ఇక్కడ మెయిన్ స్త్రీలకు అగ్రతాంబూలం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ స్త్రీలని మభ్య పెట్టే బ్యాచ్ పెరిగిపోతూ ఉన్నారు. ఓట్లప్పుడు ఓట్లను కొనటం, డబ్బిచ్చి వచ్చే ప్రమాణాలు చేయించుకోవటం, అదేమంటే కుంకుమ బరణలు, చీరలు అవన్నీ పంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలను మభ్య పెడితే చాలు మనం గెలిచొచ్చిన భ్రమలలో కొంతమంది ఉన్నారు. ఆ భ్రమలు తొలగించే విధంగా, స్త్రీలను ఇప్పటి నుంచే ఎంపవర్ చేసే విధంగా అసలు మనకేమి కావాలి ఏంటి అన్నట్టు. నిన్న కూడా ఆ సభ ప్రారంభమయ్యే ముందు జ్యోతి ప్రజ్వలనకి ఎవరి చేతండి, ఒకప్పుడు ఏ మహిళనైతే అవతల వాళ్ళు వేధిస్తూ ఉంటే రండ్రా చూసుకుందాం మా జనసేనరా అంటూ ఆ పార్టీ కోసం అలాగే నిలబడిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చేతన జ్యోతి ప్రజ్వలన చేయించున్నారు. జనసేన అన్నప్పుడు ఇది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మరొకసారి తేడతెల్లం చేశాడు. ఎస్, నేను కులం గురించో మతం గురించో నేను మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతాను, ధర్మం కోసం మాట్లాడతా. కులం పేరుతో, మతం పేరుతో ఎవరైతే విభజన చేస్తున్నారో వాళ్ళ యొక్క కుటిల రాజకీయాలని భగ్నం చేయడానికి మాట్లాడతా. ఎస్, కాపు కులస్తులందరినీ ఏకం కమ్మన్నాడు, జనసేనకు ఓటేమ్మన్నాడు. దాని అర్థం ఏంటి, మిగతా వాళ్ళని దూరం చేయటమా? కాదే, నా పార్టీలు ఎవరెవరైనా ఒకసారి మీరే చూడండి చెప్పేసి ఎంత బాగా క్లారిటీ ఇచ్చాడంటే, ఇప్పుడు ఎవరైతే కమ్యూనిస్టులకు సంబంధించి మాట్లాడుతున్నారు కదా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు అన్నాడు, చెగువేరా అన్నాడు, విప్లవం అన్నాడు, ఉద్యమం అన్నాడు, ఇప్పుడు ఏంటి అన్నప్పుడు గద్దర్తో కూడా ఈయన ఏం మాట్లాడేవాడు ఏంటి అన్నప్పుడు గద్దర్ సైతం తమ్ముడు నువ్వు మారిపోయావు అని అంటున్నప్పుడు, అన్నా నేను మారలేదన్నా, ప్రజలకు చేరువవుతున్నాను, ప్రజలకు ఏం కూడా చూసుకున్నాను అని చెప్పేసి అని ఇచ్చిన క్లారిటీ. ఎందుకంటే ఉద్యమం అంటే అడవుల్లో ఉండి తుపాకి పెట్టి కాదండి. ఉద్యమం అంటే ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజల చేత అడుగులు వేయించాలి. అదే నేను చేస్తున్నాను అని చెప్పేసి గద్దర్ గారికి నేను ఇచ్చిన క్లారిటీ నచ్చి నా ఆశీస్సులు మెండుగా ఉంటాయి తమ్ముడు అని అన్నాడు. ఇక భక్తి విషయంలో అన్నప్పుడు ఆయన ఉద్యోగం అన్నప్పుడు భక్తికి దూరంగా ఉండాలని ఒకప్పుడు చెప్పిన ఆయనే ఆ తర్వాత యాదాద్రి నరసింహ మీద పాటలు రాయలేదా, అండ్ ఆయన సైతం జీవిత చరమాంకంలో భక్తికి చేరువు కాలేదా, దేవుడికి దగ్గరగా వెళ్ళలేదా, అదే నేను చేస్తానంటూ ఒక మనిషి అన్నవాడు బ్రతకాలి అంటే ఖచ్చితంగా ప్రకృతిలో మమేకం అవ్వాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ దేవుడితో కలిసి అనుగుణ నడవాలి. ఏ రకంగా, సన్మార్గంలో. సనాతన ధర్మమే దానికి దారి చూపుతుంది. అదే నేను చేస్తూ ఉన్నా. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏ రోజు తక్కువ చేయలేదే. ఎవరైతే ముస్లింల ముసుగులో, హిందువుల ముసుగులో, క్రైస్తవుల ముసుగులో సెక్యులర్లు అంటూ హిందూ ధర్మం మీద, హిందువుల మీద దాడులు చేయడం కావచ్చు, అసభ్యంగా మాట్లాడతాకొచ్చి ఎవరైతే చేశారో వారిని మాత్రమే నేను ఊరుకోలేదని చెప్పేసి అక్కడ క్లారిటీ ఇచ్చున్నాను. ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఊరా కూడా ఎంతో గట్టిగా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు ఆల్మోస్ట్ వైసీపీ సైడ్ వచ్చారు, బట్ వాళ్ళు అటు ఇటు జంప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక బీజేపీ అన్నప్పుడు ఓన్లీ అర్బన్ ఏరియాలకు అన్నట్టు పరిమితం అయిపోయింది. ఇక ఇప్పుడు
ఊరూరా వీధి వీధిన జనసేనకంటూ కార్యకర్తలు, ఆ కార్యకర్త కూడా ఏ రకంగా గుర్తింపు పొందినటువంటి కార్యకర్తలు, అది కూడా ఏ రకంగా పార్టీకి సంబంధించి పదవుల విషయంలో కావచ్చు, పార్టీకి సంబంధించిన ఎంపిక చేయాల్సినప్పుడు కావచ్చు, మొత్తం కూడా ఇక వీళ్ళ చేతిలోనే ఉండిద్ది. ఏ రకంగా పార్టీ అధినేత పార్టీ అధినేత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారైనా ఈ పార్టీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఇదిగో ఎంపిక కాబట్టినటువంటి కార్యకర్తలు, క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు మొత్తం వీళ్ళే ఇక్కడ పార్టీకి సంబంధించి పార్టీని నడిపించే వాళ్ళైనా, పార్టీని ముందుకు తీసుకునే వాళ్ళైనా అని చెప్పేసి అందరికి అర్థమయ్యే విధంగా చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఏపీలో తిరుగులేని విధంగా విజయభావట ఎగరేసి 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోయిన మూమెంట్లో ఏకంగా వేరే పార్టీ నుంచి ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన నాకు ఒకటి బాగా నచ్చిందండి. అదేంటంటే 2019 ఈ పార్టీ ఓడిపోవటం, 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడంతో అప్పుడు ఎవరు ఈ పార్టీతో ఉండే రత్నాల లాంటి వాళ్ళు, ఎవరు అవసరానికి ప్లేట్లు పెరిగించే బ్యాచ్ అనేది అర్థమైపోయింది నాకు. ఇక అప్పుడు ఈ పార్టీ కోసం కష్టపడేవాళ్ళు, జనం బాగు కోసం నిలబడేవాళ్ళు, రాజకీయం అంటే డబ్బు పోగేసుకోవటం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయటం, రాజకీయం అన్నప్పుడు ప్రజల కోసం అధికార పార్టీ మీద పోరాటం చేయడం ఎవరైతే అనుకున్నారో వాళ్ళే ఇప్పుడు నాతో ఉన్నారు. దానివల్ల ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడ్డానని మెన్షన్ చేస్తూ రాజకీయం అంటే ఏంటో చెప్పాడు, రాజకీయ పార్టీ అంటే ఏంటో చెప్పాడు, ప్రజలంటే ఏంటో చెప్పాడు, ప్రజల కోసం ఏం చేయాలో చెప్పున్నాడు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే కూటమితో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ మనస్పర్ధలు ఉంటే వాటిని ఎలా చక్కదిద్దుకోవాలి, వైసీపీని మాత్రం ఏ మాత్రం ఉనికిలో లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చున్నారు. ఈ మూమెంట్లో నేను మరలా చెబుతున్నా, జనసేన వచ్చేసి ఈరోజు ఏపీలో విజయదుందుబి మోగించి ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కానీ తెలంగాణలో సైతం అద్భుతమైన క్యాడర్ ఉంది జనసేనకి. దానిని ఇప్పుడు స్ట్రెంథన్ చేసుకోబోతున్నారు. ఇక ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, తమిళనాడు వచ్చిన వాళ్ళు కొంతమంది, వీళ్ళందరితో కలగలిపి ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన గమనిస్తే త్వరలో జనసేన పార్టీ జాతీయ పార్టీ కూడా రూపుదిద్దే అవకాశం స్పష్టంగా నాకైతే కనిపిస్తాం. వన్స్ జనసేన పార్టీ కనుక జాతీయ రాజకీయాలు కనుక చక్రం తిప్పడం కనుక స్టార్ట్ అయింది అంటే ఇక తిరుగులేని విధంగా జనసేన పార్టీ దూసుకుపోతుంది. ఎందుకంటే జనసేన పార్టీ అన్నప్పుడు ఈరోజు సనాతన ధర్మమే కాదు, సకల మతాలు, అదేవిధంగా సర్వజన సౌభ్రతత్వం అన్నట్టు ఏ భారతదేశ పేరు చెప్తే భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుందో అదే భిన్నత్వంలో ఏకత్వం ఈరోజు జనసేనలో కనిపించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ పార్టీలో కనుక ఉండగలిగితే ఇక తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. మధ్యలో అనుకోకుండా తెనాలి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ నవ్వుతూ అన్నారు, పవన్ కళ్యాణ్ ఏంటి ప్రధానమంత్రితో చెప్తున్నావు ఏంటన్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఎన్డీఏలో భాగంగా బీజేపీ నుంచి కాకుండా ఇక ఎవరు ప్రధానమంత్రి అన్నప్పుడు ఫస్ట్ వినిపించేవారు పవన్ కళ్యాణే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాదని అనుకున్నట్టయితే పెమ్మసాని చంద్రశేఖర్ కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఇది రాసుకొని పెట్టుకోండి, నో డౌట్. ఓకేనా? సో రానున్న రోజులలో జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతాడు, దేశంలో ఉన్నటువంటి కుటిల రాజకీయ శక్తులని ఏరిపారేస్తాడు, ప్రజలను అందరిని కూడా గొప్పగా ముందుకు తీసుకెళ్తాడు. అంతిమంగా ఏపీలో మాత్రం వైసీపీని అంతం చేస్తాడు, పాతాలను తొక్కి ఇంకా లెగకుండా చేస్తాడు, ఆల్రెడీ చేశాడు. ఇక రానున్న రోజులలో వైసీపీకి వణుకు పుడతాం ఖాయం. ఎందుకంటే టీడీపీ తర్వాత ఏ పార్టీ అన్నప్పుడు అందరికీ గుర్తు వచ్చేది జనసేన తప్ప ఇక వేరే పార్టీలు కాదు. కావాలంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి. రానున్న రోజులలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ముందుకెళ్ళింది. కూటమి కాదు అనుకున్నప్పుడు టీడీపీ జనసేన మధ్య పోటీ ఉంటుంది తప్ప, అది ఇప్పుడు కాదండి, 10-15 సంవత్సరాల తర్వాత టీడీపీ జనసేన మధ్య పోటీ ఉంటుంది తప్ప ఇక వేరే పార్టీ ఏది ఉండదు. నోట్ డౌన్ దట్. ఓకే.